అందరికీ ఉమా సోషల్ బడికి స్వాగతం. ఈరోజు మనము 6th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి 2వ పాఠం గ్లోబు భూమికి నమూనా, ఈ పాఠం గురించి మనము చర్చించుకోబోతున్నాము. భూమికి ఖచ్చితమైన నమూనా గ్లోబు అని మనము ఈ పాఠంలో చెప్పుకోబోతున్నాం కదా. మరి గ్లోబే ఖచ్చితమైన నమూనా ఎందుకు అంటే, భూమి ఏ ఆకారంలో ఉంటుందో గత పాఠంలో మనం చెప్పుకున్నాం. భూమి గోళాకారంలో ఉంది. మన పూర్వీకులు భూమి బల్లపరుపుగా ఉంది, చదునుగా ఉంది, అలా ఒక ప్రదేశం నుంచి నిరంతరము ప్రయాణం చేస్తూ ఉంటే, ఒకే దశలో నిరంతరము ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక సమయానికి భూమి చివరికి చేరి భూమి అంచు నుంచి కిందకు పడిపోతామేమో అని ఆలోచించేవాళ్ళనమాట. అంటే అప్పుడు ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంది అని భావించేవాళ్ళు. మనకి ఎప్పుడైతే సముద్ర మార్గాలు కనిపెట్టడం జరిగిందో, నావిగేటర్స్ అంటే సముద్ర నావికులు సముద్రయానాలు చేస్తుండగా అలా ప్రయాణం చేస్తూ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఏంటని? భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది, గోళాకారంలో ఉంది, ఒక బంతిలా ఉంది అని తెలుసుకోవడం జరిగిందనమాట. మరి ఆ భూమి యొక్క నమూనాగా గ్లోబ్ని తయారు చేయడం అనేది జరిగింది. అయితే మరి మన పూర్వీకులు ఏ శతాబ్దంలో భూమి గుండ్రంగా ఉందని తెలుసుకోగలిగారంటే, 15వ శతాబ్దంలోనే భూమి బాల్లా అంటే ఒక గుండ్రంగా ఉందని తెలుసుకోవడం జరిగిందనమాట. 15వ శతాబ్దంలో అంటే మనకు తెలుసు, 1400 నుంచి 1401వ సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు దాన్ని 15వ శతాబ్దం అంటారు. మనకి సముద్ర మార్గాలు ఎక్కువగా కనుగొన్నది ఈ 15వ శతాబ్దంలోనే. కాబట్టి అప్పుడు ఈ నావికులు కనుగొనడం జరిగింది భూమి గుండ్రంగా ఉంది అనేసి. దానికి సరైనటువంటి నమూనా తయారు చేయడం అనేది ప్రారంభించారు. ఎక్కడెక్కడ వాళ్ళు చూసినటువంటి ప్రదేశాలన్నీ కూడాను తెలియజేస్తూ ఒక గుండ్రని ఆకారాన్ని తయారు చేశారు. అది భూమికి నమూనాగా. అదే మనం చూస్తున్నటువంటి గ్లోబు. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి గ్లోబు ఖచ్చితంగా ఇలాగే అప్పుడు కనుగొన్నారంటే, అప్పట్లో వాళ్ళకి తెలిసినటువంటి ప్రదేశాలనే చూపించడం జరిగింది. కాబట్టి దాని నుంచి ఇప్పుడున్నటువంటి గ్లోబ్కి చాలా పరిణామం చెందిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గ్లోబ్ గురించి చెప్పుకునేటప్పుడు, గ్లోబ్ అనే ఆంగ్ల పదము గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించిందనమాట. ఇట్ మీన్స్ గ్లోబ్, ద నేమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ గ్లోబస్. గ్లోబస్ మీనింగ్ ఈజ్ స్పియర్ అంటే గోళము అని అర్థం. గ్లోబస్ అంటే అర్థం ఏంటంటే గోళము, రౌండ్ షేప్ అని అర్థము. అయితే మొట్టమొదటిసారిగా పురాతన ఖగోళ గ్లోబ్ని ఎప్పుడు కనుగొనడం జరిగింది, ఎవరు కనుగొనడం జరిగింది అని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, 1492వ సంవత్సరంలో పురాతన అంటే ఓల్డెస్ట్ టెరెస్ట్రియల్ గ్లోబ్ వాజ్ మేడ్ బై మార్టిన్ బెహైమ్. ఎవరండి అతని పేరు? మార్టిన్ బెహైమ్ అయినటువంటి వ్యక్తి. ఇతను జర్మనీలోని న్యూరెంబర్గ్ అనే పట్టణంలో పుట్టినటువంటి వ్యక్తి మార్టిన్ బెహైమ్. ఈయన మొట్టమొదటిసారిగా 1492వ సంవత్సరంలో ఒక పురాతనమైన అంటే ద ఓల్డెస్ట్ టెరెస్ట్రియల్ గ్లోబ్ వాజ్ మేడ్ బై మార్టిన్ బెహైమ్ ఇన్ 1492. అయితే ఈ గ్లోబ్ తరువాత కాస్త ఆధునికపరమైనటువంటి గ్లోబ్ను కనుగొన్నటువంటి వ్యక్తి కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీకి చెందినటువంటి తకీ ఆల్దిన్ అయినటువంటి వ్యక్తి 1570వ సంవత్సరంలో కాస్త ఈ వరల్డ్ గ్లోబ్ ఏదైతే ఉందో దీనికంటే కాస్త మెరుగైనటువంటి గ్లోబ్ని కనుగొనడం అనేది జరిగింది. ఎప్పుడు? 1570లో తకీ ఆల్దిన్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఈ కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసిన వ్యక్తే తకీ ఆల్దిన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎటువంటి అతుకులు లేనటువంటి గ్లోబును తయారు చేసినటువంటి వ్యక్తులు మన మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మొఘల్ శాస్త్రవేత్తలని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతుకులు లేనటువంటి గ్లోబును తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే జహంగీర్ పరిపాలనా కాలంలోనే మొఘల్ శాస్త్రవేత్తలు కనుగొనడం అనేది జరిగింది. ఇది గ్లోబుకు సంబంధించి. గ్లోబు మనము గ్లోబ్ని ఇలా తిప్పినప్పుడు ఇది ఇలా తిరుగుతుంది. ఇలా తిరగడానికి గల కారణం ఏంటి అంటే, ఈ గ్లోబ్కి పైనుంచి కింద వరకు మధ్యగుండా ఒక ఇనుప చువ్వని పెట్టడం అనేది జరిగింది. ఆ ఇనుప చువ్వను ఆధారంగా చేసుకొని ఇది తిరుగుతుంది. కాబట్టి
ఈ గ్లోబు తిరగడానికి గల ఆధారమైనటువంటి ఆ ఇనుప చువ్వ ఏదైతే ఉందో మధ్యగుండా దానిని అక్షం అంటారు, యాక్సిస్ అని అంటారు. సో ఈ యాక్సిస్ తిన్నగా ఇలా ఉందా, నిడువుగా ఉందా అంటే లేదు, కాస్త వంగి ఉంది. ఇప్పుడు మనము గ్లోబ్ని ఇలా పట్టుకొని చూస్తే ఇది స్ట్రైట్గా లేదనమాట, యాక్సిస్ అనేది కాస్త వంగి ఉంది. అంటే భూమి వంగి ఉన్నటువంటి అక్షం మీద అది భ్రమణం చెందుతుందనమాట. అయితే ముందు అక్షం అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఏదైతే గ్లోబు తిరగడానికి ఆధారంగా ఉన్నటువంటి ఈ మధ్యగుండ ఉత్తర ధ్రువం దగ్గర నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మధ్యగుండా ఉన్నటువంటి ఆధారమైనటువంటి ఈ ఇనుప చువ్వనే మనము అక్షం అని అంటాం. ఇది మధ్యగుండ మనకి ఇక్కడ కనిపించదు, ఇలా మధ్యగుండా వెళ్తుందన్నమాట. సో దాని మీద ఆ ఇనుప చువ్వ మీద గ్లోబ్ అనేది తిరుగుతుంది. సో దానికి ఆధారమైనటువంటి ఈ ఇనుప చువ్వని మనము అక్షం అని అంటారు. అక్షం, దీన్నే యాక్సిస్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ అక్షము నిడువుగా కరెక్ట్ స్ట్రైట్గా ఉందా అంటే స్ట్రైట్గా లేదు, కాస్త వంగి ఉంది. ఎలా వంగి ఉంది? స్ట్రైట్గా ఉందనుకోండి మనకి 90 degrees అని చెప్పుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా లేకుండా కాస్త వంగి ఉంది. ఈ కోణాన్ని మనము 23.5 degrees చూడండి. ఇలాగా నిడువుగా ఉంటే 90 degrees, 90 degrees నుంచి కాస్త వంగి ఉంది ఈ అక్షం. మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే అంటే 23.5 degrees కోణంలో వంగి ఉండడం అనేది జరుగుతుందన్నమాట భూమి యొక్క అక్షం. సో గ్లోబ్కి ఏ విధంగా అయితే ఆధారంగా ఉండి గ్లోబ్ తిరుగుతుందో, భూమి కూడాను తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు మనకి ఉత్తరంలోన దక్షిణంలోన 2 పాయింట్స్ తిరగకుండా అలా స్థిరంగా కనిపిస్తుంటాయి. సో అలా భూమి తిరుగుతూ ఉన్నప్పుడు దాని మధ్యగుండా ఒక ఆధారం ఉంది అని మనం ఊహించుకోవాలి ఇక్కడ. అయితే భూమికి నిజంగా మధ్యగుండా ఏ ఆధారం లేదు, కానీ భూమి భ్రమణం చేస్తున్నప్పుడు అది ఒక ఆధారం మీద భ్రమణం చేస్తుంది అని అనిపిస్తుంటుంది మనకి. అలా భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి కలుపుతూ గీసినటువంటి ఊహారేఖనే అక్షం లేదా యాక్సిస్ అని అంటాం. ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది డైరెక్ట్గానే అడిగేసినా సరే 66.5 degrees కోణంలో అని చెప్పొచ్చు. అంటే ఇది అక్షం అని తీసుకున్నట్లయితే చూడండి, ఇది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అని తీసుకున్నట్లయితే స్ట్రైట్గా ఇలా ఉందనుకోండి భూమి యొక్క అక్షము, అది 90 degrees. కానీ భూమి యొక్క అక్షం అనేది ఇలా వంగి ఉంది కాబట్టి ఇది చూడండి ఇక్కడి నుంచి తీసుకుంటే 0, 2, 3, 4 అలా 66.5 degrees కోణంలో ఉంది. భూమి యొక్క అక్షము 66.5 degrees కోణంలో ఉంది. లేదా ఎన్ని డిగ్రీల కోణంలో వంగి ఉంది ఇంత నిలువుగా లేకుండా అనుకుంటే 23.5 degrees కోణము వంగి ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భూమి యొక్క అక్షము ఎన్ని డిగ్రీల కోణంలో వంగి ఉంది అంటే 23.5 degrees కోణంలో వంగి ఉంది. భూమి యొక్క అక్షము ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది అని డైరెక్ట్గా అడిగాడంటే 66.5 degrees కోణంలో ఉంది అని చెప్పాలి. వంగి ఉంది అనేసరికి 23.5 degrees కోణంలో వంగి ఉందని చెప్పాలి. అలాగే వంగి ఉందా లేదా అని అడగకంటే డైరెక్ట్గా ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది భూమి యొక్క అక్షం అంటే 66.5 degrees కోణంలో అని చెప్పొచ్చు. మొత్తం కలిపితే మనకి 90 degrees వస్తుంది చూసుకోండి. ఇప్పుడు చూడండి, భూమికి మధ్యగుండా భూమిని 2 సమభాగాలుగా చేస్తూ ఒక రేఖని గీయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కూడా ఊహాత్మకమైనటువంటి రేఖలే. చూడండి, గ్లోబ్ మీద మనకి నిజమైన రేఖలు కనిపిస్తాయి, కానీ భూమి మీద నిజ రేఖలు లేవు. భూమి మీద ఉన్నటువంటి రేఖలన్నీ కూడాను ఏవైతే మనం ఈ పాఠంలో చెప్పుకోబోతున్నామో అక్షాంశ రేఖాంశాలు, అలాగే అక్షం కూడాను, ఇవన్నీ కూడా ఊహాత్మకమైనటువంటి రేఖలే. ఇది ఫస్ట్ మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. అయితే భూమిని 2 సమభాగాలుగా చేస్తూ భూమికి మధ్య గుండా గీసినటువంటి రేఖనే భూమధ్య రేఖ అంటాము. చూడండి, భూమిని 2 సమభాగాలుగా చేస్తూ మధ్య గుండా గీసినటువంటి రేఖని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖ ఇదండి. దీన్ని 0 degrees అక్షాంశం అని కూడా పిలుస్తారు. భూమధ్య రేఖకి పైన ఉన్నటువంటి ఈ సమభాగాన్ని, ఈ అర్ధగోళాన్ని
ఎందుకంటే ఇది మొత్తము గోళము. ఇప్పుడు ఈ భూమధ్య రేఖ ఏం చేస్తుంది, ఆ గోళాన్ని 2 అర్ధగోళాలుగా మార్చింది. సో భూమధ్య రేఖకి పైన ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఏమంటారంటే ఉత్తరార్ధగోళం, అంటే నార్థన్ హెమిస్ఫియర్. ఇది నార్త్ సైడ్ ఉంది కాబట్టి హెమిస్ఫియర్ అంటే అర్ధగోళము. హెమి అంటే సగము, స్పియర్ అంటే గోళము. ఇప్పుడు హెమిస్ఫియర్ అంటే అర్ధగోళము అని అర్థం. ఏ అర్ధగోళము ఇది? ఉత్తరార్ధగోళం అంటే నార్థర్న్ హెమిస్ఫియర్. అదే భూమధ్య రేఖకి దక్షిణాన ఉన్నటువంటి అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళము లేదా సదర్న్ హెమిస్ఫియర్ అని ఇంగ్లీష్లో పిలవడం జరుగుతుంది అనమాట. మరి ఖండాలు, మహాసముద్రాలు ఇవన్నీ కూడాను ఏ అర్ధగోళంలో ఎక్కువ ఉంటాయి, ఏ అర్ధగోళంలో తక్కువ ఉంటాయి, లేదా మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది, హిందూ మహాసముద్రం ఏ అర్ధగోళంలో ఉంది, లేదా 2 అర్ధగోళాల్లో ఉన్న సముద్రం ఏది, 2 అర్ధగోళాల్లో ఉన్న ఖండం ఏది అని కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం బాగా పరిశీలించామనుకోండి, ఉత్తర అర్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో జలభాగాలు ఎక్కువగా ఉంటాయి. మనం గ్లోబ్ని చక్కగా పరిశీలించినా లేదా ప్రపంచ పటాన్ని మనం బాగా పరిశీలించినా మనకి ఈజీగా అర్థమవుద్ది. భూమధ్య రేఖగా ఇది తీసుకుంటాం కదా, అంటే భూమికి మధ్య గుండా గీసినటువంటి రేఖ భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకి ఉత్తరార్ధగోళం పైన ఉన్నటువంటి అర్ధగోళం ఉత్తరార్ధగోళం కాబట్టి ఇందులో ఎక్కువగా భూభాగం మనకు కనిపిస్తాయి, అంటే ఖండాలు. దక్షిణార్ధగోళంలో తీసుకుంటే మనకి చూడండి నీలిరంగు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే జలభాగాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి దక్షిణార్ధగోళంలో. అయితే మనకి భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అని అడిగినట్లయితే భూమధ్య రేఖను ఆధారంగా చేసుకుని భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. అలాగే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలేవి అని అడిగాడు అనుకోండి, ఉత్తర అమెరికా ఖచ్చితంగా ఉత్తరార్ధగోళంలో ఉంది. అలాగే ఐరోపా, అలాగే ఆసియాలో చిన్న చిన్న పార్ట్స్ రావచ్చు కానీ భూమధ్య రేఖ తగులుకుంటూ, కానీ ప్రధాన భూభాగం అంతా కూడాను ఆసియా ఖండం యొక్క ప్రధాన భూభాగం అంతా కూడాను ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అలాగే ఐరోపా ఖండము, ఉత్తర అమెరికా ఖండము, ఈ 3 ఖండాలు కూడాను ఉత్తరార్ధగోళంలోనే ఉంటాయి. మరి దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవి అని అనుకుంటే అంటార్కిటికా ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే అది దక్షిణ ధ్రువం వైపున ఉంది కాబట్టి అంటార్కిటికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంది. అలాగే ఆస్ట్రేలియా కూడాను దక్షిణార్ధగోళంలోనే ఉంటుంది. మరి 2 అర్ధగోళాల్లో కూడా విస్తరించి ఉన్నటువంటి ఖండాలు ఏవి అని మనం మాట్లాడుకున్నట్లయితే దక్షిణ అమెరికా ఎక్కువ భాగము దక్షిణార్ధగోళంలో ఉంటుంది, కానీ కాస్త టాప్ పార్ట్ అంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఉత్తర భూభాగాలు ఉత్తరార్ధగోళంలోకి వెళ్తాయి. అందుకే దీన్ని మనము 2 అర్ధగోళాల్లో కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఆఫ్రికా ఖండము పూర్తిగా 2 అర్ధగోళాల్లో ఉంటుంది, సగము ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, సగము దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికా ఖండం మధ్య గుండా భూమధ్య రేఖ వెళ్తుంది. అసలు ప్రధానమైనటువంటి 3 అక్షాంశాలు పోయినటువంటి ఖండం ఏదంటే ఆఫ్రికా ఖండమే. కర్కటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ 3 రేఖలు వెళుతున్నటువంటి ఖండం ఏదంటే ఆఫ్రికా ఖండమే. కాబట్టి ఇది 2 అర్ధగోళాల్లో ఉందని మనము చెప్పుకోవచ్చు. ఉత్తర అర్ధగోళంలో పూర్తిగా పైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువం వద్ద ఉన్నటువంటి మహాసముద్రం ఏదంటే ఆర్కిటిక్ మహాసముద్రం. అలాగే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రం ఏదంటే దక్షిణ మహాసముద్రము లేదా అంటార్కిటికా సముద్రము. చూడండి, దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా ఖండము ఉంటుంది. అలాగే దాని చుట్టూ ఉన్నటువంటి జలభాగాల్ని అంటార్కిటికా మహాసముద్రము అనొచ్చు, లేదా దక్షిణ మహాసముద్రం అనొచ్చు, సదర్న్ ఓషన్. అలాగే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రం ఏదంటే ఆర్కిటిక్ మహాసముద్రం. మరి 2 అర్ధగోళాల్లో ఉన్నటువంటి సముద్రాలు ఏవి అని చెప్పుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రం చూడండి 2 అర్ధగోళాల్లో ఉంటుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, 2 అర్ధగోళాల్లో ఉంటుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్రము 2 అర్ధగోళాల్లో కూడా ఉంటుంది అన్నమాట. అట్లాంటిక్ మహాసముద్రము 2 అర్ధగోళాల్లో ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రము 2 అర్ధగోళాల్లో ఉంటుంది. అలాగే హిందూ మహాసముద్రం కూడాను, అంటే ఇండియా ఇలా తీసుకుంటే ఇదంతా హిందూ మహాసముద్రం వస్తుంది. హిందూ మహాసముద్రం కూడాను 2 అర్ధగోళాల్లోన విస్తరించడం జరుగుతుందన్నమాట. మీరు ఒకసారి గ్లోబ్ని పరిశీలించినట్లయితే గ్లోబ్ పైన అడ్డంగా చాలా గీతలు గీయబడి ఉంటాయి. అలాగే గ్లోబ్కి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి నిలువుగా గీసినటువంటి రేఖలు కూడా చాలా మనకు కనిపిస్తాయి. వీటిని అక్షాంశాలు, రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది.
సో ఈ అక్షాంశాలు ఎన్ని ఉంటాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే రేఖాంశాలు ఎన్ని ఉంటాయి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవి ఏ వైపు నుంచి ఏ వైపు గీయబడి ఉంటాయి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా చూడండి, అక్షాంశాలు రెండు పక్కన వేయడం వల్ల మనకి ఈజీగా అర్థమవుద్దని ఇలా చేస్తున్నాను. ఈ భూమధ్య రేఖకి సమాంతరంగా గీసినటువంటి రేఖల్నే అక్షాంశాలు అంటారు. భూమధ్య రేఖకి ఉత్తర దక్షిణంగా ఉత్తర దిశలో కూడా ఉంటాయి, దక్షిణ దిశలో కూడా ఉంటాయి. అంటే రెండు అర్ధగోళాల్లో కూడా గీయబడినటువంటి అడ్డంగా గీసినటువంటి రేఖల్ని అక్షాంశాలు అంటారు. వీటినే యాటిట్యూడ్స్ అంటారు. సో ద లైన్స్ విచ్ ఆర్ డ్రాన్ అక్రాస్ ద గ్లోబ్ ప్యారలల్ టు ద ఈక్వెటర్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. ఓకే, ద లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఈక్వెటర్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. ఇవి ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలు, ఇవి దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలు. అయితే 0 డిగ్రీల అక్షాంశం నుంచి మనకి రేఖలన్నీ ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి 1, 2 అలా ఉత్తరార్ధగోళంలో మనకి మొత్తంగా 90 అక్షాంశాలు అనేవి ఉండడం జరిగింది. దక్షిణార్ధగోళంలో కూడా మనకి 90 అక్షాంశాలు అనేవి ఉండడం జరిగింది. సార్ మరి ఇక్కడి నుంచి ఇవి 1, 2, 3 అలా 90, ఇవి ఇక్కడి నుంచి మళ్ళీ దక్షిణార్ధగోళంలో 1, 2, 3 సో ఆన్ 90 అని చెప్తున్నాం కదా. సేమ్ నెంబర్స్ అంటే సేమ్ నెంబర్తో 2 అక్షాంశాలు ఉంటాయి కదా. ఎలాగా అంటే వీటిని వాటి ఉన్న దిక్కును బట్టి గుర్తించుకోవడం అనేది జరగాలి. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలని ఉత్తర అక్షాంశాలు నార్త్ లాటిట్యూడ్స్ అని పిలుస్తాము. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలని సౌత్ లాటిట్యూడ్స్ అని పిలుస్తాము. ఉదాహరణకి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని గుర్తించుము అని అడుగుతారు. ఎప్పుడైనా అక్షాంశం ఇచ్చినప్పుడు ఉత్తర లేదా దక్షిణ అనే పదాన్ని జోడించి అడగడం జరుగుతుంది అనమాట. అంటే మనకి 26.5 డిగ్రీల నార్త్, 23.5 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, లేదా తెలుగులో అయితే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఊ అని పెట్టడం జరుగుతుంది. అలా దక్షిణార్ధగోళంలోకి వచ్చేసరికి ఎస్, ఆ డైరెక్షన్ ఎస్ సౌత్ కాబట్టి ఎస్ని ఇండికేట్ చేస్తూ అడగడం జరుగుతుంది, లేదా దక్షిణ దా అనేసి ఇవ్వడమనే జరుగుతుంది అనమాట. కర్కట రేఖని గుర్తించము అని అడిగినప్పుడు కిందని 23.5 డిగ్రీల సౌత్, 66.5 డిగ్రీల నార్త్, 66.5 డిగ్రీల సౌత్, 23.5 డిగ్రీలు నార్త్ అని ఇస్తాడు. కర్కటక రేఖ అనగానే ఫస్ట్ ఈ ఆప్షన్లో 23.5 డిగ్రీలు సౌత్ ఉంది కదా, ఎస్ అని చూడకంటే అదే పెట్టేస్తాం. కానీ కర్కటక రేఖ అది 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం. వీటి గురించి చెప్తా, ప్రధాన అక్షాంశాలు మళ్ళీ 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఈ నార్త్ అనేది 4వ ఆప్షన్లో ఉంది. ఈ సౌత్ ఎస్ అనే అక్షరము ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఇదే చూసి టిక్ పెట్టడం జరుగుతుంది. పక్కన ఎస్ ఉందా లేదా దక్షిణం ఉందా ఏదనేది ఐడెంటిఫై చేయడం జరగదు ఒక్కోసారి, అంటే తొందరలో. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి దిక్కుని సూచించే ఆ అక్షరాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. మరి మొత్తంగా భూమి మీద ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలన్నీ 0 నుంచి 90. అలాగే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి అక్షాంశాలన్నీ ఇక్కడ కూడా 90 అక్షాంశాలే ఉన్నాయి. మొత్తంగా కలిపి 180 అక్షాంశాలు ఉన్నాయి కదా. అయితే ఇక్కడ 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం లెక్కించలేదు ఇంతవరకు. 1, 2, 3 అలా ఇవి 90, ఇక్కడి నుంచి ఇవి 90 కలిపి 180 చెప్పాము. ప్లస్ ఇది కూడా ఒక అక్షాంశమే కాబట్టి మొత్తంగా 181 అక్షాంశాలు అనేవి ఉండడం జరిగింది భూమి మీద. మొత్తంగా మనకి 181 అక్షాంశాలు. భూమధ్య రేఖ పైన 90 అక్షాంశాలు, భూమధ్య రేఖకి దిగువన దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు, మొత్తం 90, 90, 180 ప్లస్ భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీల అక్షాంశాన్ని కూడా కలపాలి కదా అందులో. కాబట్టి మొత్తంగా కలిపి 181 అక్షాంశాలు అనేవి ఉన్నాయి. భూమి మీద మొత్తం ఉన్న అటువంటి అక్షాంశాలు ఎన్ని అంటే 181 అక్షాంశాలు. మరి ఈ 181 అక్షాంశాల్లో అతి పెద్ద అక్షాంశం ఏది అంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అన్ని అక్షాంశాల్లోకి పెద్ద అక్షాంశము, పెద్ద రేఖ చూడండి. ఎందుకంటే భూమికి మధ్య గుండా
ఉబ్బెత్తుగా ఉంటుంది కదా భూమికి మధ్యగా. ఎందుకు? భూమి యొక్క ఆకారము మనం గత పాఠంలో చెప్పుకున్నప్పుడు ఉపరితల 2 ధ్రువాల వద్ద కాస్త సమతలంగా ఉండి భూమధ్య రేఖ వద్ద కొంచెం ఉబ్బినట్లు ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఆ ఉబ్బినట్లు ఉన్నటువంటి ప్రాంతంలో గుండా పోతున్నటువంటి రేఖ కాబట్టి చాలా పెద్ద సర్కిల్ వస్తుంది. ఆ భూమధ్య రేఖ వైపు నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళే కొలది అక్షాంశం యొక్క సైజు తగ్గిపోతుంది. అలాగే భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తున్న కొలది అక్షాంశం యొక్క సైజు తగ్గిపోద్ది అనమాట. కాబట్టి అన్ని అక్షాంశాల్లోకి పెద్ద అక్షాంశం ఏది అంటే 0 డిగ్రీల అక్షాంశము. ద ఈక్వెడార్ ఈజ్ ద బిగ్గెస్ట్ లాటిట్యూడ్ అమాంగ్ అదర్ లాటిట్యూడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమధ్య రేఖకి సమాంతరంగా గీసినటువంటి ఈ అక్షాంశాలన్నీ కూడాను వృత్తాలే. అన్నీ అంటే ఒక 2 మాత్రం వృత్తాలు కాదు. ఏంటి? 90 డిగ్రీల ఉత్తరాక్షాంశము, 90 డిగ్రీల దక్షిణాక్షాంశము, ఈ 2 వృత్తాలు కాదు, ఇవి బిందువులు మాత్రమే. మనం ఇప్పుడే చెప్పుకున్నాం 0 డిగ్రీల అక్షాంశం నుంచి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణిస్తున్న కొలది ఆ వృత్తం యొక్క పరిమాణం తగ్గిపోద్ది, సైజు తగ్గిపోద్ది. అలా అలా పైకి వచ్చే కొలది చిన్న సర్కిల్గా మారిపోద్ది అనమాట. ఇది భూమధ్య రేఖ. ఇక్కడ లైన్ గీసేసరికి తగ్గిపోద్ది. అలా 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 పైకి వచ్చేసరికి చిన్న వృత్తాలుగా మారి చివరికి వచ్చేసరికి ఒక బిందువుగా మారిపోతుంది. అలాగే దక్షిణార్ధగోళంలో కూడా అంతే. భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తున్న కొలది అక్షాంశం యొక్క సైజు అనేది తగ్గిపోతుంది. ఆ వృత్తం యొక్క సైజు తగ్గిపోయి చిన్న వృత్తాలుగా మారి చివరికి 90 డిగ్రీల అక్షాంశం అనేది ఒక బిందువుగా మారిపోతుంది. అంటే ఉన్నటువంటి 181 అక్షాంశాల్లో 90 డిగ్రీల ఉత్తరాక్షాంశము, 90 డిగ్రీల దక్షిణాక్షాంశము, ఈ 2 కేవలం బిందువులు మాత్రమే, వృత్తాలు కాదు. మిగిలిన అక్షాంశాలన్నీ కూడాను వృత్తాలే. ఆల్ లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే అక్షాంశాలన్నీ కూడాను ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అంటే ట్రైన్ ట్రాక్స్ లాగా, రైలు పట్టాలు ఎలాగైతే ఒకదానికొకటి కలుసుకోకుండా ఉంటాయో ఇవి కూడాను ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. దీస్ లాటిట్యూడ్స్ విల్ నెవర్ మీట్ ఈచ్ అదర్. ఎప్పుడు కూడా ఈ లాటిట్యూడ్ అనేవి ఒకదానికొకటి కలవు. ఒక లాటిట్యూడ్ అంటే ఒక అక్షాంశము ఇంకొక అక్షాంశానికి సమాంతరంగానే ప్రయాణిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఇవి కలవు. చూడండి, ప్రధానమైనటువంటి అక్షాంశాలు ఏవి అని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే భూమికి మధ్య గుండా గీసినటువంటి ప్రధానమైన పెద్ద వృత్తం ఏది? ఈక్వెడార్ లేదా భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకి ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ప్రధానమైన అక్షాంశాలు కర్కటక రేఖ. ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 23.5 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అంటారు. 90 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఉత్తర ధ్రువం లేదా నార్త్ పోల్ అని పిలవడం జరుగుతుంది. అలాగే భూమధ్య రేఖకి దక్షిణ దిశలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అక్షాంశాలు ఏవంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. ద 23.5 సౌత్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రోపిక్ ఆఫ్ కాప్రికాన్. అట్ ద సేమ్ టైమ్ 66.5 సౌత్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటార్కిటికా సర్కిల్ అండ్ 90 degrees సౌత్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సౌత్ పోల్. అంటే 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటాము. ఇవి భూమి మీద ఉన్నటువంటి ప్రధాన అక్షాంశాలు. మరి అక్షాంశాల వల్ల ఉపయోగాలు ఏంటి అన్నట్లయితే మనకి అక్షాంశ రేఖాంశాలు రెండింటి వల్ల కూడాను ఒక ప్రదేశం యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు. అక్షాంశాలను ఆధారంగా చేసుకొని ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అక్షాంశానికి ఉష్ణోగ్రత మారిపోతుంది. భూమధ్య రేఖ వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే భూమధ్య రేఖ నుంచి ఇరువైపులా పోతున్న కొలది ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి. If you move towards North Pole or South Pole from the equator, you can find the decreasing in the temperature. అంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు కానీ దక్షిణ ధ్రువం వైపు కానీ వెళ్తున్న కొలది ఉష్ణోగ్రతలు తగ్గిపోతుంటాయి. అంటే అక్కడ అక్షాంశానికి ఉష్ణోగ్రతల మార్పు కనిపిస్తుంది కదా. కాబట్టి ఉష్ణోగ్రతల మార్పుని లేదా ఉష్ణోగ్రతలు తెలుసుకోవడంలో కూడా అక్షాంశాలు చాలా ఉపయోగపడతాయి. మరి ఇన్ని చెప్పుకున్నటువంటి ఈ అక్షాంశాలు మనం ఇంగ్లీష్లో వీటిని లాటిట్యూడ్స్ అని అంటాం. అక్షాంశాలను ఇంగ్లీష్లో మనము లాటిట్యూడ్స్ అని అంటాం. ఈ లాటిట్యూడ్స్ అనే ఆంగ్ల పదము లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. మనకు 6th క్లాస్లో అయితే లాటిట్యూడ్ అనే ఇవ్వడం జరిగింది. బట్ 9th క్లాస్లో లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని ఇవ్వడం జరిగింది. లాటిట్యూడో అనే లాటిన్ పదం ఇది.
లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదము, లాటిట్యూడో అనే లాటిన్ పదము నుంచి ఉద్భవించడం జరిగింది. మరి లాటిట్యూడో అనే లాటిన్ పదం యొక్క అర్థం ఏంటి అంటే వెడల్పు, పరిమాణం, మందం అని అర్థం వస్తుంది. చూడండి, ఇవి అడ్డంగా గీసినటువంటివి. లాటిట్యూడో అనే లాటిన్ పదంకి అర్థం ఏంటి? వెడల్పు అని అర్థం, లేదా పరిమాణము అని అర్థం, ఓకే, లేదా మందము అని అర్థం వస్తుంది అనమాట. సో ద లాటిట్యూడ్ వర్డ్ derived from the latitudo from Latin language. It means it is a width. ఓకే, ఇవి ప్రధానంగా అక్షాంశాలకు సంబంధించినటువంటి వివరణ. లాంగిట్యూడ్స్ మొదటే చెప్పుకుందాం. లాంగిట్యూడ్స్ అనే ఆంగ్ల పదము లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాంగిట్యూడో ఇది లాటిన్ పదం. లాంగిట్యూడో అనే లాటిన్ పదంకి అర్థం ఏంటి? పొడవైనది, నిలువుగా ఉన్నది అని అర్థం. ఎందుకంటే ఈ రేఖలు మీరు బాగా పరిశీలన చేసినట్లయితే ఇవి నిలువుగా గీయబడి ఉన్నటువంటి రేఖలు. ఇలా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ నిలువుగా గీసినటువంటి రేఖల్ని రేఖాంశాలు అంటారు. The lines which are drawn from the North Pole to South Pole are called longitudes. సో ఇవి రేఖాంశాలు. మరి ఈ రేఖాంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అక్షాంశాలు అనేవి అడ్డంగా ఉంటాయి, రేఖాంశాలు అనేవి నిలువుగా ఉంటాయి. రేఖాంశాలు ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీసినటువంటి రేఖలు, ఇది గుర్తుపెట్టుకోండి. రేఖాంశాలు అర్ధవృత్తాలు, ఇవి వృత్తాలు కాదు, అర్ధవృత్తాలు. ఎందుకు? ఇవి చూడండి హాఫ్ సర్కిలే వస్తుంది. రేఖాంశాలన్నీ కూడాను ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువం వద్ద కేంద్రీకరించబడతాయి, ఒకదానికొకటి కలుసుకుంటాయి. రేఖాంశాలన్నీ ఉత్తర ధ్రువం వద్ద మరియు దక్షిణ ధ్రువం వద్ద ఒకదానికొకటి కలుసుకుంటాయి. అక్షాంశాలు ఎక్కడా కలవు. సో ఇవి ప్యారలల్స్, ఇవి ప్యారలల్స్ కాదు, సమాంతర రేఖలు కాదు, ఇవి వృత్తాలు. ఇవి అర్ధవృత్తాలు అంటే హాఫ్ స్పియర్స్ అనమాట. సగమే సర్కిల్ వస్తుంది మనకి, సెమీ సర్కిల్స్. సో ఆల్ లాంగిట్యూడ్స్ ఆర్ సెమీ సర్కిల్స్. రేఖాంశాలని మనము మధ్యాహ్న రేఖలు అని కూడా పిలవడం జరుగుతుంది. మెరిడియన్ లైన్స్ అని అంటారనమాట. ఎందుకు సార్ ఇవి మెరిడియన్ లైన్స్ అంటారు అంటే ఒక రేఖాంశం మీద ఉన్నటువంటి, అంటే ఒకే రేఖాంశం మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి మధ్యాహ్నం అవుతుంది. ఎందుకు? ఈ రేఖాంశం మీద ఇక్కడ 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 ఈ ప్రదేశాలన్నింటిలో ఒకేసారి 12 గంటలు అవుతుంది. ఒకే రేఖాంశం మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా పిలవడం జరుగుతుంది. మెరిడియన్ లైన్స్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ప్రధానమైనటువంటి రేఖాంశం ఏది అనుకున్నట్లయితే 0 డిగ్రీల రేఖాంశము. ఇది ప్రధానమైన రేఖాంశము. దీన్నే ప్రామాణిక రేఖాంశము. 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం అని కూడా పిలవడం జరుగుతుంది. సో పక్కన వేయడం జరుగుతుంది చూడండి ఒకసారి, ఎందుకంటే అది కనిపించడం లేదు. ఎందుకు? ఇదే 0 డిగ్రీ ప్రధానమైనది అని మనం చెప్పుకుంటాం. దీన్నే గ్రీనిచ్ లైన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఏది? 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ లైన్. అయితే ఈ 0 డిగ్రీల రేఖాంశానికి ఖచ్చితంగా ఆపోజిట్లో, ఈ 0 డిగ్రీల రేఖాంశానికి వెనుక వైపు, ఖచ్చితంగా వెనుక వైపు ఉన్నటువంటి రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇది ఏది? 180 డిగ్రీల రేఖాంశాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ 0 డిగ్రీల రేఖాంశానికి ఆపోజిట్లో ఉన్నటువంటి రేఖాంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం కనిపించకపోవచ్చు, చిన్న గ్లోబు. మనకి ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ గుండా వెళ్తున్నటువంటి రేఖ 0 డిగ్రీల రేఖాంశము. దీనికి ఖచ్చితంగా వెనుక వైపు ఉన్నటువంటి రేఖాంశాన్ని 180 డిగ్రీల రేఖాంశం అని పిలుస్తాము.
సో ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి తూర్పు వైపు 180 డిగ్రీల రేఖాంశం వరకు ఉన్నటువంటి భూభాగాన్ని తూర్పు అర్ధగోళము అని పిలవడం జరుగుతుంది. అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని పిలుస్తాం. మరి అదే 0 డిగ్రీల రేఖాంశం నుంచి పశ్చిమ వైపు 180 డిగ్రీల రేఖాంశం వరకు ఉన్నటువంటి భూభాగాన్ని పశ్చిమ అర్ధగోళము అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ అని పిలుస్తాము. సో ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్. మరి తూర్పు అర్ధగోళంలో చాలా రేఖలు గీయబడి ఉన్నాయి. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ తూర్పు అర్ధగోళంలో ఉన్నటువంటి రేఖాంశాలు ఎన్ని అంటే 180. అంటే 0 డిగ్రీల నుంచి 180, 1 2 3 4 5 6 అలాగా బ్యాక్ సైడ్ 180. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 0 డిగ్రీల రేఖాంశం అనుకుంటే ఇలా 1 2 3 4 అలాగా కరెక్ట్గా ఆపోజిట్లో 180 వరకు మొత్తంగా 180 రేఖాంశాలు వస్తాయి. అది అంటే తూర్పు అర్ధగోళం, దీన్నే పూర్వార్ధగోళం అని కూడా పిలవచ్చు. అదే 0 డిగ్రీల రేఖాంశం నుంచి పశ్చిమ వైపు 180 డిగ్రీల వరకు ఉన్నటువంటి రేఖాంశాలన్నీ కూడాను పశ్చిమ రేఖాంశాలని పిలుస్తాం. ఇవి కూడాను 180 రేఖాంశాలే ఉంటాయి. సో ఇక్కడ కూడా డైరెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ ఫ్రమ్ 0 degree లాంగిట్యూడ్ ఆన్వర్డ్స్ ఎవ్రీ లైన్ ఈజ్ నేమ్డ్ బై నెంబర్ 1 2 3 4 5 so on up to 180, and western hemisphere also the same number of longitudes are there. So that to avoid the confusion we have to give the direction code టు ద నెంబర్ ఆఫ్ ద లాంగిట్యూడ్. అంటే ఆ రేఖాంశం పక్కన ఆ దిశని తెలియజేసే అక్షరాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి. అంటే 10వ డిగ్రీ రేఖాంశం అంటే ఇటువైపు కూడా ఉంటుంది, 10వ డిగ్రీ రేఖాంశము ఇటువైపు కూడా ఉంటుంది. కాబట్టి ఇటువైపు ఉన్నదాన్ని ఈస్ట్ ఎంతో సూచిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10వ డిగ్రీ రేఖాంశము తూర్పున ఉన్నది అడిగితే 10 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, అలాగే పశ్చిమ వైపున ఉన్నదాన్ని అడిగితే 10 degrees వెస్ట్ లాంగిట్యూడ్ అని ఆ దిశను తెలియజేసే అక్షరాన్ని ఖచ్చితంగా రాయాలి. లేదంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది, ఎందుకంటే అదే నెంబర్తో 2 లైన్స్ ఉంటాయి కాబట్టి. సో 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశము, ప్రైమ్ మెరిడియన్ అని అంటాము, లేదా గ్రీనిచ్ మెరిడియన్ అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఇది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రీనిచ్ అబ్జర్వేటరీ సెంటర్ గుండా పోతుంది కాబట్టి దీన్ని గ్రీనిచ్ మెరిడియన్ అని పిలుస్తాము. అలాగే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నటువంటి 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తామన్నమాట. అంటే అక్కడికి వచ్చేసరికి ప్రపంచంలో తేదీ అనేది మారిపోతుంది. అది అంటే ఒక రొటేషన్ కంప్లీట్ అయ్యి డేట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాం. అయితే మరి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి అంటే 180 రేఖాంశాలు ఉన్నాయి. వెస్టర్న్ హెమిస్ఫియర్లో సేమ్ మళ్ళీ అన్నీ 180 రేఖాంశాలు ఉంటాయి. మొత్తంగా మనకి ఉన్నటువంటి రేఖాంశాల సంఖ్య ఎంత అంటే 360. సో తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు ఉన్నాయి, పశ్చిమ అర్ధగోళంలో 180 రేఖాంశాలు ఉన్నాయి. మొత్తంగా కలిపి 180 + 180 360 రేఖాంశాలు. సార్ మరి 0 డిగ్రీల రేఖాంశాన్ని కలపాలి కదా అని డౌట్ రావచ్చు. ఎందుకు? అక్షాంశాల్లో భూమధ్య రేఖను కలిపాం కదా, 90 + 90 180 + 1 181 అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా 0 డిగ్రీల రేఖాంశాన్ని కలపాలి కదా సార్, మీరు ఇటు 180 ఇటు 180 చెప్పారు, మరి 0 వదిలేశారు అని డౌట్ రావచ్చు. ఇక్కడ 0 డిగ్రీల రేఖాంశాన్ని కూడా కలిపితేనే 360 వచ్చింది. ఎలాగంటే ఇటువైపు నుంచి 180 రేఖాంశాలు చెప్పుకున్నాం కదా, మరి ఇటువైపు నుంచి 180 చెప్పినప్పుడు 180వ రేఖాంశం ఏదైతే ఉందో అది ఇటు నుంచి ప్లస్ అటు నుంచి ఆ ఒక్క లైన్నే కౌంట్ చేయడం జరుగుతుంది. 180 డిగ్రీల రేఖాంశాలు 2 లేవు, ఒకటే ఉంటుంది. తూర్పు వైపు నుంచి లెక్క పెట్టినప్పుడు 180 డిగ్రీల తూర్పు రేఖాంశం అని చెప్తాము, పడమర నుంచి లెక్క పెట్టినప్పుడు 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అని చెప్తాము. అంటే అదే లైన్ని 2 సార్లు అటువైపు వెళ్ళినా అదే కౌంట్ చేస్తాము, ఇటువైపు నుంచి వచ్చిన దాన్నే కౌంట్ చేస్తాం. కాబట్టి 180 డిగ్రీల రేఖాంశం అనేది ఒకటే ఉంది. అంటే తూర్పు అర్ధగోళంలో ఉన్నటువంటి 180 రేఖాంశాలు పశ్చిమ అర్ధగోళంలో ఇప్పుడు ఎన్ని వస్తాయి? 179 వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ అటు నుంచి కౌంట్ చేస్తాం కదా. సో ఇది 180 ప్లస్ ఇవి 179, అంటే ఇక్కడ 0 డిగ్రీని కలిపి లెక్క వేసేస్తాం. అంటే ఇవి 180 అవుతాయి, అవి కూడా 180 అవుతాయి.
సో 180వ డిగ్రీ రేఖాంశం అనేది ఒకటే ఉంది కాబట్టి ఇటు నుంచి 180 లెక్క పెడతాము. ఇక్కడ 0 డిగ్రీల రేఖాంశాన్ని కూడా కలిపి లెక్క పెడితే 180 వస్తాయి. సో 180 + 180 360 రేఖాంశాలు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. వీటిలో ప్రధానమైనవి ఏవి అంటే 0 డిగ్రీల రేఖాంశము, అలాగే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి 180 డిగ్రీల రేఖాంశము. దాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలవడం జరుగుతుంది. మరి రేఖాంశాల యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే రేఖాంశాలన్నీ కూడాను అర్ధవృత్తాలు. ఇవి ఉత్తర ధ్రువాన్ని నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీసినటువంటి అర్ధవృత్తాలు. ఇవి నిట్ట నిలువుగా గీసినటువంటి రేఖలు. ఈ రేఖలన్నీ కూడాను ధ్రువాల వద్ద కలుసుకుంటాయి. ఈ రేఖలు అక్షాంశాలకి లంబంగా గీసినటువంటి రేఖలు. రేఖాంశాలన్నీ కూడాను అక్షాంశాలు, ఇలాగ అక్షాంశాలు ఉంటాయి కదా, వీటికి లంబంగా గీసినటువంటి రేఖలు. భూమధ్య రేఖ వద్ద రేఖాంశాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగ ధ్రువాల వైపు వెళ్ళే కొలది రేఖాంశాల మధ్య దూరం తగ్గిపోతుంది. ఎందుకు చూడండి, ఇక్కడ భూమధ్య రేఖ వద్ద రేఖాంశం నుంచి రేఖాంశానికి మధ్య దూరం ఎక్కువగా ఉంది. అలాగా ధ్రువం వైపు వచ్చేసరికి ఈ రేఖాంశానికి మధ్య ఉన్న దూరం అనేది తగ్గిపోతుంది. సో రేఖాంశాలు అర్ధవృత్తాలు, ఇవి ధ్రువాల వద్ద కలుసుకుంటాయి. అలాగే భూమధ్య రేఖ వద్ద రేఖాంశాల మధ్య దూరం ఎక్కువగా ఉంటూ ధ్రువాల వద్ద వీటి మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి రేఖాంశాల్లో పెద్ద రేఖాంశం ఏది, రేఖాంశాల్లో చిన్న రేఖాంశం ఏది అని డౌట్ వచ్చినప్పుడు రేఖాంశాలన్నీ సమానమే. ఈ 360 రేఖాంశాల్లో ఏ ఒక్కటి పెద్దది కాదు, ఏ ఒక్కటి చిన్నది కాదు. ఆల్ లాంగిట్యూడ్స్ ఆర్ సేమ్ ఇన్ సైజ్. ఓకే, there is no biggest longitude, there is no smallest longitude. All longitudes are semicircles. ఎనఫ్. అన్నీ అర్ధవృత్తాలే, ఇందులో పెద్దదంటూ ఏం లేదు, చిన్నదంటూ లేదు. అదే లాటిట్యూడ్స్ అక్షాంశాలకు వచ్చేసరికి వాటిలో పెద్దది భూమధ్య రేఖ అవుతుంది. చిన్నవి అనే మాటకు వస్తే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం వద్ద ఉన్నటువంటి 90 డిగ్రీల అక్షాంశాలనే బిందువులే కాబట్టి అవి చిన్నగా చెప్పుకోవచ్చు. ఇవి రేఖాంశాలు. రేఖాంశాలకి ఉన్నటువంటి రేఖాంశాల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని చెప్పుకున్నట్లయితే కాలాన్ని లెక్క పెట్టడంలో రేఖాంశాలు చాలా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైమ్ టు ఫైండ్ వన్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ ద లొకేషన్ ఆఫ్ ద ప్లేస్, ద లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ ఎనీ ప్లేస్. అంటే భూమి మీద ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా కనుగొనాలంటే అక్షాంశాలతో పాటు రేఖాంశాల యొక్క సహాయం కూడా అవసరమే. ఈ అక్షాంశాలు రేఖాంశాలు కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కలయిక వలన ఏర్పడినటువంటి గలులనే గ్రిడ్ సిస్టమ్ అని అంటారు. ఏవైతే అక్షాంశ రేఖాంశాలు కలిసి ఏర్పడుతున్నాయో ఈ స్క్వేర్ షేప్ని, దీన్నే గ్రిడ్ అంటారు. గ్రిడ్ అంటే ద నెట్వర్క్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ కాల్డ్ గ్రిడ్. అక్షాంశ రేఖాంశాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ వలల ఏర్పడినటువంటి ఈ స్క్వేర్స్ని గ్రిడ్ అని మనము పిలవడం జరుగుతుంది.